లూకా సువార్త మరియు మత్తయి సువార్తలో కూడా రాయబడి ఉండడం చూస్తాం. మత్తయి సువార్తలో 17వ అధ్యాయము 14 నుంచి 23 వచనముల వరకు, మరియు లూకా సువార్త 9వ అధ్యాయము 14 నుంచి 37 నుంచి 43 వచనాలలో రాయబడి ఉండడం మనం చూస్తాం. ఇదే సంఘటన. అంటే 3 సువార్తల్లో కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉండడం అనేది చూస్తాం అన్నమాట. ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చి ఒక వ్యక్తి అడుగుతున్నాడు అనమాట. ఆయన దగ్గరికి వచ్చి మొక్కి అడుగుతున్నాడు. అంటే ఒక సమస్య, దేవుని దగ్గరికి ఒక సమస్యని తీసుకొని వస్తున్నాడు. ఏం తీసుకొని వస్తున్నాడు అని అంటే, అక్కడ ఆయన ఆ వ్యక్తి యొక్క కుమారుడు చెవిటిదైనటువంటి మూగ దయ్యంతో బాధపడి ఉండడము మనం చూస్తాం అన్నమాట. అంటే ఆ వచనాలన్నీ చదవడానికి మనకు సమయాతీతం అవుతుంది కాబట్టి నేను అదంతా చదవట్లేదు. కానీ దాని యొక్క భావం అంటే ఈ యొక్క నేపథ్యం ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి అనేది మీకు చెప్తున్నాను అనమాట. అంటే యేసు ప్రభుల వారికి ఒక వ్యక్తి వచ్చి తన యొక్క కుమారుడి యొక్క దుస్థితిని గురించి, తన కుమారుడు ఏ విధంగా బాధపడుతున్నాడు అనే విషయం గురించి చెబుతున్నాడు. అంటే తన ఆ యొక్క దయ్యము ఏం చేస్తుందంటే ఆ కుమారుణ్ణి అప్పుడప్పుడు నీళ్ళలోకి, అంటే మనకు ఏదైనా ఒక వ్యక్తి బలహీనతతో బాధపడేటప్పుడు మనకు తెలుసు కదా, ఎక్కడంటే ఆ వ్యక్తిని వివిధ రకాలుగా బాధిస్తూ ఉంటుంది అనమాట. అంటే అప్పుడు ఆ వ్యక్తి ఆ కుమారుణ్ణి అప్పుడప్పుడు నీళ్ళలో అగ్నిలో వేస్తూ బాధపరుస్తూ ఉంటే తండ్రిగా ఆ యొక్క బాధను, కుమారుడు పడే వేదనను ఆ తండ్రికి అర్థమవుతుంది. అంటే ఇది ఎన్నో రకాలుగా తండ్రి బాధపడి ఎన్నో మార్గాల ద్వారా యొక్క సమస్యకు పరిష్కారాన్ని చూసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఎక్కడ కూడా ఆ యొక్క సమస్యకు తన కొడుకు పడేటువంటి ఆ యొక్క బాధకు ఎక్కడ కూడా పరిష్కారం దొరికినట్లుగా చూడలేదు. లాస్ట్కు యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గర కూడా ఆ యొక్క తండ్రి వస్తాడు. వచ్చి అయ్యా నా కుమారుడు ఈ విధంగా బాధపడుతున్నాడు అని వచ్చి అడగడము, బాగు చేస్తారని అడిగినప్పుడు శిష్యుల చేత కూడా కాలేదు. అంటే ఇది ఒక జటిలమైనటువంటి ఒక మొండి సమస్యగా మనం ఇక్కడ చూస్తాం. అర్థమవుతుందా? ఇది ఒక జటిలమైనటువంటి ఒక మొండి సమస్య అన్నమాట. అంటే ఇది ఎవరి చేత కాలేదు. అంటే ఎన్నో రకాలుగా ప్రయత్నించినాడు కానీ తనతో కుమారుని యొక్క బాగు కోసము, తన యొక్క కుమారుని యొక్క హీల్ కావడం కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నించినప్పటికీ ఎక్కడ కూడా అతనికి మనకు సమస్యకు పరిష్కారం దొరికినట్లుగా అతనికి సమస్యకు పరిష్కారం దొరకలేదు. అయితే చివరికి అతను మానుకోలేదు. చివరికి ఎవరి దగ్గరకు వచ్చినాడు? యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చినాడు. మనం కూడా మన జీవితంలో మన విశ్వాసమై ఉండవచ్చు, దేవుడిని తెలుసుకునే వాళ్ళమై ఉండవచ్చు, కానీ మన జీవితంలో కూడా కొన్ని ఏళ్ల తరబడి కొన్ని సమస్యలు ఉంటాయి. అంటే మొండి సమస్యలు ఉంటాయి. అంటే అనారోగ్యం కావచ్చు, అంటే డాక్టర్లు చేతులు ఎత్తేసి ఉండొచ్చు, లేదా మన ఇంటి పక్కన ఉండేటోళ్ళు కానీ, మనకు ఎంతో తెలిసిన వ్యక్తులు కానీ ఎంతో మంది కూడా చేతులు ఎత్తేసి ఇది నీ చేత కాదు, ఇది కాదు అని వదిలిపెట్టి ఉండొచ్చు. కానీ మనకు ఒక శుభవార్త ఏంటంటే మన దగ్గర యేసయ్య ఉన్నాడు. ఆయనకు అసాధ్యమంటూ ఈ లోకంలో ఏది లేదు. అంటే సమస్తమును ఆయనకు సాధ్యమే. మనకు ఒక శుభవార్త ఏంటంటే డాక్టర్లు చేతులు ఎత్తేసినా లేదా ఎవరు ఏమన్నా కూడా పరిస్థితుల వైపు కాదు కానీ దేవుని వైపు చూసినప్పుడు ఆ యొక్క సమస్యకు తప్పకుండా పరిష్కారం కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఆయన అన్నాడు, తన కుమారుని గురించి యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చినాడు. మనం కూడా మన జీవితాలలో మనకు అది ఆర్థిక సమస్య కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, కుటుంబ విషయం కావచ్చు, లేదా నీ పిల్లలు నీ మాట వినకపోవచ్చు, ఏదేమైనప్పటికీ నీ సమస్య ఏదో నాకు తెలియదు కానీ నీకు తెలుసు. కాబట్టి ఆ సమస్యను నువ్వు ఎవరి దగ్గరికి తీసుకొని రావాలి అని అంటే యేసు ప్రభుల వారికి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు నీ దేవుడు నీకు చక్కని పరిష్కారాన్ని ఈరోజు చూపిస్తున్నాడు అనమాట. ఏ పరిష్కారము అని అంటే ఉపవాస ప్రార్థన. ఇక్కడ ఏమంటున్నాడు? అందుకైనా ఏ విధమైనది అని అంటే ఆ యొక్క వ్యక్తి యొక్క కుమారుడు చెవిటి దయ్యంతో బాధపడుతున్నాడు కదా, అది అలాంటి మొండి సమస్యను పరిష్కరించడము దేని చేత మనం పరిష్కరించుకోవచ్చంట? ఉపవాసము ద్వారా పరిష్కరించుకోవచ్చంట. దేని చేత పరిష్కరించుకోవచ్చమ్మా? ఉపవాస ప్రార్థన. ఏంటి చెప్పండి? ఉపవాస ప్రార్థన. ఆ యొక్క ఉపవాస ప్రార్థన గురించి ఈరోజు మనము
తెలుసుకున్నాం అనమాట. ఉపవాస ప్రార్థన ఏంటి? ఉపవాస ప్రార్థన మనకు పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది వ్యక్తులు ఉపవాసం ఉన్నట్లు, వాళ్ళు ప్రార్థించినట్లు మనం చూస్తాం. వారు అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి విజయాలు కూడా పొందుకున్నట్లుగా మనం చూస్తాం. ముఖ్యంగా మనకు సుపరిచితమైనటువంటి వ్యక్తి మనకు పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. ఎవరు? మోషే గారు. మోషే గారు ఎన్ని రోజులు ఉన్నారు? 40 రోజులు ఉపవాసం ఉండడం ద్వారా మనకందరికి ఏమి ఇచ్చినాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. అదేవిధంగా ఎస్తేరు ఉపవాసం ఉండడం ద్వారా తన యొక్క జాతిని ఆ యొక్క మరణ పాశం నుంచి దక్కించుకోగలిగింది. అదేవిధంగా నెహమ్యా, దానియేలు ఇలా ఎంతో మంది గొప్ప గొప్ప ప్రార్థనా వీరులు కేవలం ఉపవాస ప్రార్థన ద్వారా అద్భుతమైనటువంటి విజయాలను, అసాధారణమైనటువంటి విజయాలను, అంటే ఇది ప్రకృతికి విభిన్నమైనటువంటి విజయం అన్నమాట. అంటే మనుష్య హృదయానికి, మనుష్యుల జ్ఞానానికి మించినటువంటి అద్భుతమైనటువంటి విజయాలను కేవలము ఉపవాస ప్రార్థన ద్వారానే మనము సాధించుకోగలం అన్నమాట. ఏంటి? ఉపవాస ప్రార్థన ద్వారా అంత అద్భుతమైనటువంటి విజయాలను మనము పొందుకోగలం అన్నమాట. అదేవిధంగా మనకు దానియేలు మనం చూసినప్పుడు దానియేలు 21 రోజులు ఉపవాసం ఉన్నాడు అన్నమాట. ఉపవాసం ఉన్నప్పుడు ఆయన దాదాపు 4 రాజుల దగ్గర ప్రధానమంత్రి కాగలిగినాడు. అంటే అంత శక్తి కలిగినటువంటిది ఉపవాస ప్రార్థన. కాబట్టి మన జీవితాలలో కూడా మనం ఉపవాస ప్రార్థన అలవర్చుకున్నప్పుడు మనం కూడా అంతకంటే గొప్ప అసాధారణమైనటువంటి విజయాలను, అంటే మన జీవితంలో ఉన్నటువంటి మొండి సమస్యలను, జిడ్డు సమస్యలను తొలగించుకోవాలంటే ఈ యొక్క ఉపవాస ప్రార్థన యొక్క ఆవశ్యకత ఎంతో ఉందని సాక్షాత్ యేసు ప్రభుల వారే చెబుతున్నారు. అదేవిధంగా మనం కొత్త నిబంధనలు చూసినప్పుడు యేసు ప్రభుల వారు 40 రోజులు ఉపవాస ప్రార్థన చేసి తన యొక్క పరిచర్యను స్టార్ట్ చేసినట్లు మనం చూస్తామన్నమాట. అదేవిధంగా యోనా గారు కూడా యోనా యొక్క మాట విని నినివే పట్టణం అంతా ఉపవాసం ఉండి దేవుని ఉగ్రత నుంచి రక్షించుకోగలగలిగింది. అదేవిధంగా బర్నబా, పౌలు గారు కూడా ఉపవాస ప్రార్థన ద్వారానే వారి యొక్క పరిచర్యను స్టార్ట్ చేయడం వలన భూదిగంతముల వరకు యేసయ్య సువార్తను ప్రకటించగలిగిన. ఏంటంటే అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉపవాస ప్రార్థనను మన జీవితంలో కూడా మనము మన యొక్క జీవన శైలిగా మారాలని అనుకుంటున్నాం. అంటే ఈ యొక్క లెంటన్ డేస్ లోనే మాత్రమే ఉపవాస ప్రార్థన అనేది నేను అంగీకరించాను. మన లైఫ్ లో ఇది ఒక ఉపవాస ప్రార్థన అనేది ఒక మన జీవన శైలి కావాలనేది నేను అనుకుంటున్నాను. అంటే ప్రతి వారము ఏదో ఒక రోజును ఉపవాసం కోసము మనము కేటాయించుకోవాలి. నీకు ఎప్పుడు వీలున్నప్పుడు ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు నువ్వు పరలోకం యొక్క దృష్టిని ఆకర్షించుకుంటావు. అర్థమవుతుందా? పరలోకం యొక్క దృష్టి అంటే నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలి అని అంటే, ఒక ఆత్మీయమైనటువంటి శక్తి కలిగినటువంటి కార్యాలు నీ యొక్క అంతరంగ పురుషుడు బలపడాలి అని అంటే కేవలము ఉపవాస ప్రార్థన ద్వారా మాత్రమే మనము దీన్ని సాధించగలం అన్నమాట. ఈ ఉపవాస ప్రార్థనలో మనకు ఏమి జరుగుతుంది అని అంటే, ఉపవాస ప్రార్థనలో మనము అంటే అక్కడ మనం రోజుకి ఎన్నిసార్లు తింటాం? దాదాపు 3 సార్లు. వెరీ గుడ్, 3 సార్లు తింటాం. ఈ 3 సార్లు నీకు ఆరోగ్యము బాగుంది అని అన్నప్పుడు ఒక పూట తినండి, ఏదో ఒక పూట. అంటే మోస్ట్లీ ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం, రొట్టి నీరు తాగి సాయంకాలం మాత్రము ఏదైనా లైట్గా టిఫిన్ తీసుకుంటే అది ఉపవాసం. లేదు ఒక రోజంతా 24 గంటలు ఉపవాసం ఉన్నా కూడా దట్ ఈస్ బెటర్ అన్నమాట. సో ఇక్కడ ఉపవాసం నీకు ఇష్టమైనటువంటిది త్యాగం చేయడం, నీకు ఇష్టమైనటువంటి నీ యొక్క ఆహారాన్ని త్యాగం చేయడమా, నీకు ఇష్టమైనటువంటి ఇహలోక సంబంధమైనటువంటి ఏ అంశాలకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావో వాటిని దేవుని సముఖంలో త్యాగం చేసి దేవునితో నీ యొక్క ఫోకస్ దేవుని మీదకి మారాలని నేను ఆశపడతాను. అంటే ఇక్కడ మనం ఇహలోక సంబంధమైనది ఫుడ్ ఒకటి మానేస్తేనా అది హంగర్ స్ట్రైక్ అవుతుంది. అట్లా కాకుండా అది దానితో పాటు నువ్వేం చేయాలంటే యూ స్పెండ్ మచ్ టైం విత్ యువర్ గాడ్. అంటే ఎంత వీలైతే అంత ఎక్కువ టైము నువ్వు దేవునితో ఫెలోషిప్లో ఉండాలి. సహవాసంలో ఉన్నప్పుడు అది చాలా ఫ్రూట్ఫుల్
ఉంటుందన్నమాట. అంటే మనం ఒక్కసారి మనకు రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. 24 గంటలు అంటే నేనేమంటానంటే 86,400 సెకండ్లు ఉంటాయి అంటున్నా. ఎన్ని సెకండ్లమా? 86,400. 86,400 సెకండ్లలో మనము ఎంత టైం దేవుడి కోసం స్పెండ్ చేస్తాం? అంటే స్పెండ్ చేయడం అంటే ఏదో యాదృచ్ఛికంగా బైబిల్ ఒక 10 వచనాలు చదువుకొని 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడం కాదు. నువ్వు దేవునితో సహవాసం, నీకు ఇష్టమైన వ్యక్తితో నువ్వు ఎంతసేపు మాట్లాడతావు కదా, ఎంత బాగుంటుంది కదా ఇష్టమైన వ్యక్తితో. ఆ విధంగా దేవునితో సహవాసం చేయాలి, ఇష్టపూర్వకంగా దేవునితో సహవాసం చేయాలి, ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, స్తుతించాలి. ఈ విధంగా చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. ఈ విధంగా చేయడం వలన ఏమవుతుందంటే ఆయన యొక్క స్వభావము మనకు అర్థమవుతుంది. ఉపవాస ప్రార్థనలో జరిగేది ఏంటంటే ఆయన యొక్క స్వభావము, దేవుడు ఏంటో అనేది ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు దేవుని మార్చవు, నీవు దేవుని స్వరూపంలోకి నువ్వు మార్చబడతావు. అంటే దేవుని యొక్క గుణగణాలు ఏంటో నువ్వు బాగా తెలుసుకోగలుగుతావు. ఆయన యొక్క ప్రేమ అంటే ఏంటో తెలుసుకుంటావు, ఆయన యొక్క కృప ఎంత అనేది తెలుసుకుంటావు. ఈ విధంగా హానోకు దేవునితో నడిచినాడు కదా, ఆ విధంగా దేవునితో నడవడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకోవాలని అంటే మనకు పాపం మీరు పనులు చేసుకునేటోళ్ళు కాబట్టి ఆ పనులు చాలా ఉంటాయి. అయితే ఆ పనులలో కూడా మనము దేవుని కోసం మనం పని చేస్తుంటే, నేను కూడా బీయింగ్ ఏ టీచర్, నేను కూడా యాక్చువల్లీ ఫాస్టింగ్ ఉన్నప్పటికీ నేను నా యొక్క ఫ్రీ టైంలో నేను వంట చేసుకునేటప్పుడు నేను దేవుని స్తుతించుకుంటుంటా, ప్రార్థించుకుంటుంటా. అంటే నేను ఏం చేస్తున్నప్పటికీ నా ఫోకస్ ఏమై ఉంటుందంటే దేవుడి మీద ఉంటుందన్నమాట. అంటే అప్పుడు నువ్వు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటావు. అప్పుడు ఎప్పుడైతే దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉంటావో అప్పుడు నీ విశ్వాసంలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఎప్పుడైతే నీకు విశ్వాసంలో మార్పు వస్తుందో అప్పుడు నీ విశ్వాసం అనేది కార్యరూపము దాల్చి నీ సమస్య మీద నీకు విజయం తీసుకొని వస్తుంది. అంటే కాబట్టి మన విశ్వాసము శిఖరాగ్రం చేరాలి అని అంటే ఉపవాస ప్రార్థన అనేది చాలా అవసరం. ప్రార్థన అంటే సహవాసం, ఉప అంటే ఏంటి? ఆల్టర్నేట్ అంటే మనం ఉప ప్రధాని, ఉప ముఖ్యమంత్రి అనేది చూస్తుంటాం కదా. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో ఎంతమంది? 4 ఉన్నారు ఉప ముఖ్యమంత్రులు. అంటే చీఫ్ మినిస్టర్ ఆల్టర్నేట్ అన్నమాట. అంటే అంటే మన యొక్క డైలీ లైఫ్కు ఆల్టర్నేట్గా, అంటే మన డైలీ లైఫ్కు భిన్నంగా మనము ఒక విభిన్నమైనటువంటి జీవితమును ప్రారంభించడమే ఉపవాస ప్రార్థన అనేది చెప్పగలను. అంటే దేవునికి దగ్గరగా మన డైలీ లైఫ్, నువ్వు మొబైల్ ఎంతవరకు యూజ్ చేస్తున్నావు, ఎంత టైం నువ్వు మొబైల్ కోసము, అంటే అది వాట్సాప్ కావచ్చు, లేకుంటే ఇన్స్టా కావచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు అన్నమాట. అవసరం ఉన్న వరకు మాత్రమే. మొబైల్ ఫాస్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మన టైం కిల్లింగ్ చేసేదంతా ఎక్కువ మొబైల్ కదా. సో ఆ మొబైల్ ఫాస్టింగ్ అనేది మొబైల్ పక్కన పెట్టండి. అంటే అవసరం మేరకు మాత్రమే మొబైల్ని ఉపయోగించుకుందాం. దేవుని వాక్యం వినేదానికి, దేవుని వాక్యం చదివేదానికి, ప్రార్థించేదానికి, స్తుతించేదానికి ఎక్కువ నువ్వు ఉపవాసం ఉంటూ ఈ విధంగా చేసినప్పుడు అద్భుతమైనటువంటి విజయం అనేది ఖచ్చితంగా మనకు లభిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను అనమాట. అంటే మన పరిశుద్ధ గ్రంథంలో ఇంతమంది ప్రార్థన వీరులు అద్భుతమైనటువంటి విజయాలను మనము చూసినప్పుడు మన సృష్టిగా భోంచేసి నేను ప్రార్థన చేసుకుంటలే మేడం, నేను చాలా బాగా చేసుకుంటా అంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. కాబట్టి మన యొక్క ఆహార నియమాలలో ఒక క్రమం పరుచుకున్నప్పుడు మన శరీరం కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనము ఆత్మీయంగా ముందుకు వెళ్ళేదానికి మన శరీరం కూడా సహకరిస్తుంది. దానికి అందుకోసమే దేవుడు ఉపవాస ప్రార్థన యొక్క ఆవశ్యకతను చెప్పినమాట. అందుకే దేవుడు ఎప్పుడు తండ్రితో ఎడతెగని సంబంధం కలిగి ఉన్నాడనమాట. ఎప్పుడు మనం చూసినప్పుడు పగలంతా పరిచర్యలో ఉంటాడు, రాత్రంతా ప్రార్థనలో ఉంటాడు దేవుడు. అంటే తండ్రితో ఆయన యొక్క ఐక్యత ప్రార్థనతోనే ఆయన ఆ విధంగా పొందుకోవడం చూస్తాం. మన జీవితాల్లో కూడా మనం పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవాలని అంటే ఆ ప్రార్థన అనేది చాలా అవసరం. దట్టు ఉపవాస ప్రార్థన అనేది ఎంతో ఆవశ్యకత, ఎంత అవసరమైనటువంటిది, అత్యావశ్యకమైనదని నేను చెప్పగలను. సో ఈ యొక్క ఉపవాసం ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయి. మరి ఉపవాసాన్ని ఎలా చేయాలి,
ఎలా చేయాలి అంటే ఇక్కడ ఉపవాసం చేయాలి అని అంటే మనకు కొన్ని డూస్ అంటే డు నాట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు. ముందుగా ఏం చేయకూడదో మనం చూద్దాం. ఎక్కడ అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలను మనం చూసినప్పుడు ఎవరైనా చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనంలో ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలి, ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయకూడదని అక్కడ స్పష్టంగా రాయబడి ఉన్నది. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖాముఖులై ఉండకూడదు. తాము ఉపవాసము చేసినట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొని వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నారు. ఉపవాసం ఉన్నప్పుడు ఎలా చేయకూడదంట, వేషధారుల వలె. వేషధారులు హిపోక్రట్స్ అంటే పైకి చూసేదానికి ఒక విధంగా లోపల ఒక విధంగా. అంటే వీళ్ళు ఎలా అంటే మనుషులు చూడాలని ఉపవాసం చేస్తారు. అది కొద్ది వరకు బాగుంటుంది కానీ దానివల్ల ఫలం అనేది ఉండదన్నమాట. నీ ఉపవాసం ఎవరిని ఆకర్షించాలని చెప్పినాను, పరలోకాన్ని ఆకర్షింపజేయాలి. నీ ఉపవాసం అంటే దేవునికి కనబడాల. నీ ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకూడదు, మనుషులు చూడాలని నటించకూడదు అనమాట. సో మనం ఏం చేయకూడదు, వేషధారుల వలె ఉండకూడదు. నీ ఉపవాసము ఎవరిని ఆకర్షించకూడదు, మనుషులను అంటే నేను ఉపవాసం ఉన్నానని అదే పనిగా అందరూ చెప్పుకుంటుంటారు. అంటే దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అనమాట. నీ ఉపవాసము ఎవరికి తెలియాలి, దేవునికి తెలియాలి. నెక్స్ట్ చదువు. ఇక్కడ ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే రహస్యమందు చూసుచున్నటువంటి నీ తండ్రికి కనబడాలన్నమాట. కాబట్టి మనము ఎవరిని వేషధారుల వల్ల ఉండకూడదు. రెండవది దేవుని మనుషులను ఆకర్షించే విధంగా నీ యొక్క ఉపవాసం ఉండకూడదు. అదేవిధంగా ఉపవాసము ఎలా ఉండాలి అనేది దానికి ఒక చక్కనటువంటి ఒక స్పష్టమైనటువంటి వివరణ మనకు యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. యెషయా 58వ అధ్యాయం తీసుకున్నప్పుడు ఉపవాసము ఎలా ఉండాలి, ఎలా ఉన్నప్పుడు నీకు అద్భుతమైనటువంటి విషయాలు, దాని యొక్క ఉపవాసం యొక్క ఆ యొక్క టార్గెట్ మనము ఎలా రీచ్ అవుతాము అనే దానికి యెషయా భక్తుడు 58వ అధ్యాయంలో మనకు స్పష్టంగా రాసి ఉన్నాడు అనమాట. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 3వ వచనంలో మనకు ఏం చేయకూడదు అనేది ఉంది. చూడండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణంలో ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందురు. నీ ఉపవాస దినమున మీరు నీ వ్యాపారము చేయుదురు, నీ పనివారి చేత కఠినమైన పని చేయించుదు. ఇక్కడ ఏం చేయకూడదు అంటే నీకు ఏవేవి లాభకరమైనటువంటివో, అంటే వ్యాపారం చేయదురంటే వ్యాపారం వెనక ఏముంటుందంటే ధనాపేక్ష ఉంటుంది. అంటే ఇతరులను కష్టపెట్టే విధముగా, అదే విధంగా ఒక ధనాపేక్షతో మనము ధనాపేక్ష కలిగినటువంటి మనస్సు కలిగి మనము ఉపవాసం చేయకూడదు అనమాట. అంటే ఇతరులను కష్టపెట్టే విధంగా, అంటే నీ సబార్డినేట్స్ ఉంటారు కదా, నీ కింద పని చేసే వాళ్ళను కష్టపెట్టే విధంగా నువ్వు ఉపవాసం చేయనప్పుడు ఇవి చేయకూడదు అనమాట. అంటే వ్యాపారం చేయకూడదు. అంటే నీ చేతి పనులు నువ్వు చేయొచ్చు కానీ అవి దుర్వ్యాపారంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇప్పుడు దాదాపు 40 రోజులు ఉంటుంది. 40 రోజుల ఉద్యోగం కోసం ఇప్పుడు నేను ఉపవాసం ఉన్నా 40 రోజులు సెలవు పెట్టి ఉపవాసం చేయాలంటే కుదరదు కదా. కాబట్టి నా యొక్క జాబ్ చేసుకుంటూ నేను ఉపవాసం చేయాలి. ఉపవాసము చేయాలి అని అంటే నేను ఏం చేయాలి, దాంట్లో నేను నా యొక్క నైతికతను నేను పాటించాలన్నమాట. అంటే దేవునికి ఇష్టం లేనటువంటి పనులను చేయకూడదు. అంటే అప్పుడు మాత్రమే చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు అని అంటే అది ఏమవుతుందంటే ఒక సైకలాజికల్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక హ్యాబిట్ 21 రోజులు మనం చేసినప్పుడు 21 రోజుల తర్వాత ఒక అలవాటు ఏమవుతుందంటే అది ఒక మన జీవన శైలిగా మారిపోతుందంట. అంటే
అది 21 రోజులు ఒక మంచి లక్షణాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు అది మన జీవితంలో భాగం అవుతుంది అనమాట. అంటే అదే మనకు కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే నైతిక విలువలతో కూడినటువంటి మనము జీవనాన్ని మనము సాగించాలన్నమాట. కాబట్టి నంబర్ 1 ఏం చేయకూడదన్నా వేషధారుల వలె ఉండకూడదు, మనుషులను ఆకర్షించకూడదు. మూడోది వ్యాపారం చేయకూడదు, ధనాపేక్ష కలిగి ఉండదు అనమాట. అదేవిధంగా 58వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు, అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నాననును. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాటలాడుటయు నీవు మాని ఆశించుటేమా. థ్యాంక్ యూ. ఇక్కడ కొంతమంది అదే పనిగా ఉంటారు. ఎప్పుడు వాళ్ళ పని ఏంటంటే క్రిటిసైజ్ చేయడం అనమాట. ఎప్పుడు వేలు పెట్టి ఇతరులను వేలు పెట్టి విమర్శిస్తూ ఉంటారు. ఈ పని ఉపవాసం ఉన్నప్పుడు చేయకూడదు అనమాట. అంటే ఎప్పుడు ఇతరులను వేలు పెట్టి విమర్శించేది అనేది చేయకూడదు. ఇక్కడ ఏముంది, ఇతరులను బాధించుటయు, నీ వలన ఇతరులను బాధ పెట్టకూడదు. వాంటెడ్గా మనము మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ నీ యొక్క యాక్టివిటీస్ ద్వారా ఇతరులను బాధ పెట్టకూడదు. అదేవిధంగా నువ్వు ఇతరులను క్రిటిసైజ్ చేసేది సామాన్యంగా మానుకోవాలి. నీ నాలుక ఎంతసేపు ఉన్నా క్షేమకరంగా ఉపయోగపడాలి కానీ తక్కువ మాట్లాడాలి. ఎవరితో మాట్లాడాలి? ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కువ దేవునితో మాట్లాడాలి కానీ నీ నాలుకను మిస్యూజ్ చేసుకోకూడదు. ఎక్కువ మాట్లాడితే విస్తారమైన మాటలు ఖచ్చితంగా దోషం ఉంటుంది. కాబట్టి మనం ప్రాపర్గా మనం టైంని యూజ్ చేసుకుంటే ఈ సమస్యలు ఏమి రావు. కాబట్టి ఏం చేయకూడదు అని చెప్పినా వేషధారుల వల్ల ఉండకూడదు, మనుషులను ఆకర్షించే విధంగా ఉండకూడదు. అదేవిధంగా మనకి ఇష్టమైనటువంటి వ్యాపారము, ధనాపేక్ష లేని వారే నైతిక విలువలతో కూడినటువంటి జీవనాన్ని మనం కొనసాగించాలి. అదేవిధంగా ఎప్పుడు క్రిటిసైజ్ చేస్తే ఇతరులను విమర్శించే విధంగా విమర్శనాత్మకంగా మనము ఉండకూడదు అనమాట. సో ఇవి మనము ఉపవాసం ఉన్నప్పుడు చేయకూడదు. అదేవిధంగా మనము ఏం చేయాలి అయితే ఇవి చేయకూడదని తెలుసుకున్నాము. అయితే ఏం చేయాలి అని అంటే 58వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. ఏం చేయాలి అని అంటే చదవను. 58వ అధ్యాయము, మీ కంఠధ్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉన్నారు. నంబర్ 1 ఏంటంటే మీ కంఠధ్వని పరమునకు వినపడాలి. నేను ఎక్కువగా ప్రార్థన చేసుకునేటప్పుడు వీలైనంత వరకు అక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉపవాసం ఉన్నప్పుడు ఎలా ఉండాలి అన్నప్పుడు అదేవిధంగా పై వచనాల్లో ఉంటుంది. ప్రార్థన ఎలా చేసుకోవాలనేది కూడా ఉంటుంది. అక్కడ ఏమని చెప్పినా అంటే నీ తలుపును మూసుకొని ప్రార్థన. నేను కూడా నా ప్రార్థన నా యొక్క ప్రేయర్ లైఫ్లో కొంచెం గట్టిగా చేసుకోవడము నాకు అలవాటు. అంటే మనసులో కాకుండా, అంటే మనసులో చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి కానీ ఎక్కువగా మనం ఏం చేయాలి అంటే ప్రొనౌన్స్ చేయాలన్నమాట. బయటికి అంటే నువ్వు ఐసోలేట్ అయిపోయి ఇతరులతో దూరంగా ఉంటూ గట్టిగా నీ కంఠస్వరం ఏమన్నా పరమునకు వినపడాలి. అంటే కొంచెం గట్టిగా చేసుకోవడం అలవాటు చేసుకున్నాం. ఈ రోజు నుంచి మనము మన ప్రార్థన ఎంతసేపు చేసుకొని మన యొక్క ప్రార్థన యొక్క సరిహద్దులను పెంచుకుందాం. ఆ యొక్క ప్రార్థన అది కూడా ఎలా ఉండాలి అంటే నీకు వచ్చేదని మా ప్రార్థనతోనే చేద్దాం. అయితే అది ఏంటంటే అది నీ దేవునికి వినపడేటట్లు గట్టిగా చేయాలన్నమాట. నీ ప్రార్థన ఎవరికి వినపడాలి? మనుషులకు కాదు. ఎవరికి వినపడాలి? దేవునికి. పరలోకం ఉన్నటువంటి నీ స్వరం వినాలని ప్రతిరోజు దేవుడు అపేక్షిస్తున్నాడు. అది తెలుసా మీకు తెలియదా కానీ నీ స్వరము ప్రతిరోజు వినబడాలి. పరమగీతాల్లో ఉంటుంది అనమాట. నీ స్వరము నాకు వినబడనేమో అంటాడు. అంటే నీ స్వరం వినబడాలని ఆయనకు చాలా ఆశ. కాబట్టి నీ స్వరం దేవునికి వినబడని. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే నీ కంఠస్వరము దేవునికి, ప్రభువునకు వినపడాలి. నెంబర్ 2 అదేవిధంగా 6వ వచనంలో ఉంటుంది చూడండి. సో నిజమైనటువంటి ఉపవాసము ఏది అని అంటే ఇక్కడ స్పష్టంగా దుర్మార్గుడు కట్టినటువంటి కట్లను, ఇక్కడ ఎవరైనా కట్లు పట్టుకొని ఉంటారు వాళ్ళని పోయి విప్పాలని, అది కాదు కట్లు అంటే. అంటే వివిధ రకాలైనటువంటి
మనుషులు వివిధ రకాలైనటువంటి బంధకాల మధ్య ఉంటారు. కొంతమంది అప్పులు అనేటువంటి బంధకాలు ఉంటాయి, కొంతమందికి ఏమంటాము అనారోగ్యం అనేటువంటి బంధకాలు ఉంటాయి, కొంతమందికి ఏమంటాం మానసికమైనటువంటి రకరకాలైనటువంటి సమస్యలు, అంటే కట్లు అని అంటే ఏంటి సమస్యలు అన్నమాట. ఈ సమస్యల్లో నువ్వు వాళ్ళను విప్పడము అని అంటే నువ్వు పోయి అప్పులు అని అంటే పోయి వాళ్ళ అప్పులు కట్టమని కాదు. సో దానికి తగినట్లు నీకు తోచిన విధంగా సహాయం, ఏమి చేయకపోయినా కూడా దేవుని గురించి నాలుగు మాటలు చెప్పు. ముఖ్యంగా ఈ యొక్క ఉపవాస ప్రాంతంలో మనం చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు దేవుని గురించి ఒక్కరికన్నా దేవుని గురించి మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి. అంటే దేవుడితో ఎటు మాట్లాడతాము, దేవుని గురించి తెలియని వాళ్ళకు ఉంటుంది. వివిధ సమస్యల మధ్య బాధపడే వాళ్ళకు ప్రార్థన చేసుకోమ్మా, ప్రార్థన చేసుకుంటే దేవుడు నీ మాటలు వింటాడు, నీ సమస్యలు తీరుతాడు. ఇది కూడా కట్లని విప్పడమే, బంధకాల్లో ఉన్న వారికి సహాయపడడం ఇదే అన్నమాట. అంటే నువ్వు నీ తోచిన సహాయం, మనం ఊరికి పిచ్చాపడి మాట్లాడుకుంటాం, చాటింగ్ చేస్తాం. ఆ చాటింగ్ బదులు మనం ఏం చేయాలి అని అంటే దేవుని గురించి నాలుగు మాటలు చెప్పు, నీ పక్కన వారికి చెప్పు. నీ పక్కన వారికి కష్టాల్లో ఉండేటోళ్ళకు ఇదే నా దృష్టిలో ఇదే అన్నమాట. అంటే కాడిమాను మోపుల్లో తీయటయు, బంధింపబడిన వారిని విడిపించుటయు. వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం, వాళ్ళకు నాలుగు మంచి మాటలు చెప్దాం, దేవుని గురించి నాలుగు మంచి మాటలు చెప్దాం, వాళ్ళ కోసం రండి ప్రార్థన చేసుకున్నామని వాళ్ళని ప్రార్థనలకు నడిపించండి. ఇదే మనము చేసేటువంటి నిజమైనటువంటి ఉపవాసం అన్నమాట. అంటే ఇవి అలవాటు చేసుకుందాం. ఇవి దేవునికి ప్రీతికరమైనటువంటి ఉపవాసం. నేనైతే ఖచ్చితంగా నాకు ఒక దేవుడు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినాడు. ఖచ్చితంగా నేను ఏదో ఒక విధంగా, నేను ఒక టీచర్ను కాబట్టి ప్రతిరోజు సువార్త చెప్తాను. నాకు దేవునికి స్తోత్రము. ఆ విధమైనటువంటి అవకాశము, అటువంటి భాగ్యము దేవుడు నాకు ఇచ్చింది. ప్రతిరోజు నేనైతే కనీసం అంటే ఒక 5 నిమిషాలన్నా నేను సువార్త చెప్తాను. కాబట్టి మనము అలవాటు చేసుకున్నాం. నువ్వు ఎక్కడ, ఏ ప్రాంతంలో, ఎక్కడ నువ్వు వాడబడుతున్నావో, నీ యొక్క పొలం ఏమో నాకైతే తెలియదు, కానీ నీ పొలంలో నువ్వు ద్వితీయోపదేశ కాండంలో ఉంటుంది. నువ్వు పట్టణంలో దీవింపబడతావు, పొలంలో దీవింపబడతావు. పట్టణము అని అంటే నువ్వు ఉన్నటువంటి ఊరు, పొలము అంటే నువ్వు చేసేటువంటి పని, నువ్వు ఏ ప్రాంతంలో పని చేస్తున్నావు అక్కడ దీవింపబడాలి అని అంటే, నువ్వు పరిమళ వాసనగా ఉండాలి అని అంటే నువ్వు ఇతరులకు దేవుని గురించి చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి. ఆ అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. ఈ యొక్క ఉపవాస ప్రార్థనలలో మనం చేయాల్సినటువంటి ఈ మంచి అలవాట్లను మనం నేర్చుకున్నాం అన్నమాట. అదేవిధంగా 58వ అధ్యాయంలోనే 7-8 వచనాలు మళ్ళీ ఒకసారి చూద్దాము. నీ ఆహారము ఆకలిగిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వారికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. చూడండి, దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసము ఏది అని అంటే అత్యంత ఇష్టమైనది. నువ్వు నీ ఆహారము 3 పూటలా త్యాగం చేస్తున్నావు అనుకోండి. ఆ ఆహారము మేము ఎత్తిపెట్టుకోవడం కాదు. ఆహారం ఎవరికి ఇవ్వాలంట? ఎవరైతే ఆహారం లేకుండా, ఇది మనము ముస్లిం సోదరుల నుంచి మనము బాగా నేర్చుకోవచ్చు. వాళ్ళు చాలా దాన ధర్మాలు చేస్తుంటారు ఈ యొక్క ఉపవాస దినాలు. మా పిల్లలు కూడా చాలా మంది ముస్లిం పిల్లలు, స్కూల్ పిల్లలు వస్తారు, వాళ్ళు కనీసం వాటర్ కూడా రారు. అయితే వాళ్ళు ఏం చేస్తారని అంటే ఈ దానాలు చేస్తారు. అంటే వాళ్ళు నిజమైన దేవుడు కాకపోయినప్పటికీ ఎంత నిష్టంగా చేస్తారు అంటే నిజంగా చాలా ముచ్చటేస్తారు. మనం నిజమైన దేవుని కలిగి మనం ఎలాంటి ఉపవాసం చేస్తున్నాం. ఇలాంటి ఉపవాసం చేసినప్పుడు మనము నిజంగా మనము ఎక్కడో ఉంటాం. అంటే అట్లా దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం ఏమంట, ఆకలి ఉన్న వారికి మనం ఏదైతే త్యాగం చేసి ఉంటామో, మనం ఒక పూట నువ్వు ఆహారం త్యాగం చేస్తున్నామో ఆ ఒక పూట ఆహారాన్ని ఆకలి ఉన్న వారికి ఇవ్వండి. లేదా వస్త్రహీనుడు కనబడినప్పుడు అక్కడ ఏముందో, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు నీకు 2 జతల వస్త్రాలు ఉన్నప్పుడు 1 జత ఇవ్వండి. అంటే అది చాలా కష్టమైనది, కానీ నీకు ప్రాక్టీస్ చేద్దాం. నీకు ఎవరైతే వస్త్రహీనత కలిగిన వారు కనిపిస్తారో నీకు తోచినంత వారికి సహాయం చేయాలి. అంటే దిస్ మీన్స్ నేను ఏమనుకుంటున్నా అంటే ప్రైమరీ నీడ్స్ ఎవరికైతే లేకుండా ఉంటుందో వాళ్ళకు మనం తోచినంత సహాయము చేయడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. ఇది అలవాటు చేస్తాం. నువ్వు ఎంత కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎంత బీదవాణి అయినప్పటికీ
దేవుడు నీకు కలిగిన దానిలో ఆ బీద విధవరాలు ఎన్ని కాసులు వేసింది? 2 కాసులు వేసి తన జీవనం అంతా వేసింది. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుని దృష్టిని ఆకర్షించినాడు. కాబట్టి ఇది కష్టమైనటువంటిది అయినప్పటికీ అసాధ్యమైతే కాదు. దీన్ని మనం అలవాటు చేసుకున్నాం. ఇలా అలవాటు చేసుకున్నప్పుడు దేవుడు మన యొక్క ఉపవాసాన్ని ఎంతో ఇష్టంగా ఆయన దాన్ని ఏమంటారు యాక్సెప్ట్ చేస్తాడనమాట. సో ఇది కదా నాకు ఇష్టమైనటువంటి ఉపవాసం. సో ఈ విధమైనటువంటి మనం చేయడం ఏమన్నాడు? మొదటిది మన కంఠస్వరము పరలోకానికి వినపడాలి. రెండోది బాధింపబడిన వారి కట్లను తెంపుటకు మనము తోచినంత, అంటే ఏమని మనం దేవుని గురించినటువంటి 4 మంచి మాటలు ప్రతిరోజు ఎవరితో ఒకరితో ఎవరు లేరా నీ పిల్లలకు చెప్పాం, మన పిల్లలకు చెప్తాం. మన పిల్లలకు ఒక 4 ఒక కంటత వాక్యం రోజుకు నేర్పిస్తాం, ఒక మాట నేర్పిస్తాం. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క జీవితానికి ఎంతో గట్టి పునాదులు వేస్తాయి. కాబట్టి ఏదో ఒక విధంగా దేవుని సేవ చేయడం అనేది అవసరం. అదేవిధంగా ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వడము, వస్త్రహీనత కలిగినటువంటి వారికి వస్త్రాలు, ఇది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం. ఉపవాసం ఉన్నప్పుడు మనము చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి అనేది తెలుసుకున్నాం. అయితే ఈ యొక్క ఉపవాస ప్రార్థన మనం ఇలాంటి ఉపవాసం చేసినప్పుడు మనకు దేవుడు ఎటువంటి దీవెనలు ఇస్తాడు అని అంటే, అక్కడ మనకు మత్తయి సువార్త 6వ అధ్యాయము లాస్ట్ చివరి వచనంలో ఉంటది. ఎటువంటి దీవెనలు ఇస్తాడు అని అంటే చివరి వచనం చూడమా, 6వ అధ్యాయము 18వ వచనంలో ఉంటది. ఉపవాస ప్రార్థన వల్ల కలిగేటువంటి ఫలితాలు. అప్పుడు రహస్యమును చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం చూడండి, మనుషుల వల్ల కాదు మనకు ప్రతిఫలం వచ్చేది దేవుని వల్ల. దేవుని వల్ల వస్తే ప్రతిఫలము అది చాలా గొప్పగా ఉంటుంది. ఆయన ఆశీర్వాదం వస్తే అది ఎన్నటికి ఆశీర్వాదంగా ఉంటుంది. కాబట్టి నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం చేసినప్పుడు ఖచ్చితంగా నీకు ఎటువంటి ఫలము నువ్వు ఆశిస్తున్నావు, నీ సమస్యకు ఎటువంటి పరిష్కారాన్ని నువ్వు కావాలని కోరుకుంటున్నావో అది ఖచ్చితంగా దేవుడు నీకు అందిస్తాడనమాట. కాబట్టి రెండోది యెషయా 58:11 ఉంటుంది. చూడండి మా 58:11 ఒక చక్కని మాట ఉంటుంది, వాగ్దానం ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము చూడండి, నిన్ను నడిపించేది దేవుడు కాదు. నువ్వు మనుషులు నాతో పాటు రావాలనేది కాదు. ఎవరు నడిపిస్తాడంట? దేవుడు నడిపిస్తాడంట. నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో ఉపవాసం చేసినప్పుడు నీతో పాటు వచ్చేది ఎవరంటే యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచు. క్షామకాలం అని అంటే చుట్టూ కరువు ఉన్నప్పటికీ నీకు మాత్రము కరువు ఉండదు అనమాట. మనం ఇది చూస్తాం నిర్గమకాండంలో, మనం చూస్తాం ఐగుప్తీయులకు అన్నిటికీ తెవలు వచ్చింది కానీ గోషంలో మాత్రము తెవలు రాలి. అదేవిధంగా ఆది కాండంలో చుట్టూ కరువు ఉంది కానీ ఇస్సాకు మాత్రము 100 ఫలం అనుభవించినారు. ఏ విధంగా అని అంటే దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో వాళ్ళు జీవించడం వలన దేవుడు అటువంటి కృపా భాగ్యము ఇచ్చినాడు. కాబట్టి నువ్వు కరువు అనేది నీ జీవితంలో అనుభవించవు. క్షామకాలమున ఆయన నిన్ను బలపరుస్తాడనమాట. అదేవిధంగా నీవు నీరు కట్టిన తోట వలెను ఎప్పుడూ ఉబుకుచుంటూ నీటి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, మనమందరము ఎలా ఉంటామంట? నీరు కట్టిన పచ్చని తోట వలె ఉంటామంట. ఎప్పుడు నీరు కడితే చాలా బాగుంటుంది కదా తోటలో. మేము కూడా ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైతే నీరు కట్టిన తోట వస్తుందో అక్కడ చల్ల గాలి వస్తుంటారు, వరిమల్ల దగ్గర కదా. అంటే పచ్చని తోట, నీరు కట్టిన తోట ఎట్లా ఉంటుందో నువ్వు ఎప్పుడు ఫలిస్తూనే ఉంటావు. ఎందుకంటే నీ జీవజలము దేవుడి నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి, ఆయన నడిపిస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు ఆ విధంగా ఆశీర్వదింపబడతావు. ఎలా దేవుడు నిన్ను నిత్యము నడిపిస్తాడు. నిన్ను కరువు అనేది నీ జీవితంలో రాదు. నువ్వు నీరు కట్టిన తోట వలె ఎప్పుడు ఉబుకుచుండు, నువ్వే ఒక నీటి ఊటవైతావు, నువ్వే ఇతరులకు సోర్స్ అవుతావు. నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. నువ్వే ఒక ఊట, ఒక స్ప్రింగ్ నువ్వే అవుతావు అనమాట. అర్థమవుతుందా? సో అలాంటి ఉపవాసము మనము అలవర్చుకున్నాం. అదేవిధంగా లాస్ట్ చివరి వచనం 14వ వచనంలో ఉంటారు చూడండి, నీవు యెహోవా యందు ఆనందించెదవు,
ఆ. దేశము యొక్క ఉన్నత స్థలం మీద నేను ఆమె ఎక్కించుదును. చూడండి, దేవుడు ఎక్కడ ఎక్కిస్తానంట, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిలో ఉపవాసం చేసినప్పుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద. నువ్వు మామూలు ప్రెసిడెంట్తో ముఖ్యమంత్రితో మాకు ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలంటేనే మాకు తెలుసా అని అంటేనే మనం చాలా ఫీల్ అవుతుంటాం కదా. అట్లా కాదు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్నే ఎక్కిస్తారంట. చూడండి, దేవుడికి ఇష్టమైనటువంటి రీతిలో ఉపవాసం ఉన్నప్పుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిన్ను ఎక్కిస్తాడు. ఇశ్రాయేల్ రాజ్యం తీసుకోండి. ఇశ్రాయేల్లో ఖచ్చితంగా ఒక కట్టడ ఉపవాసం, ఖచ్చితంగా ఉపవాస దినాన్ని వాళ్ళు చాలా నిష్ఠగా చేసుకుంటారు అనమాట. చిన్న దేశం, మన ఒక డిస్ట్రిక్ట్ మైన్ కూడా ఉండదు వాళ్ళ దేశం. చుట్టూ అరణ్యమే, చుట్టూ ఎడారే. వాళ్ళకు సోర్సెస్ అనేటివి చాలా తక్కువ. కానీ దేవునికి ఇష్టమైన రీతిలో వాళ్ళు ఉండడం వలన వాళ్ళు పంట పండించుకొని వాళ్ళ పంటను ఇతరులకు ఎగుమతి చేసే రీతిలో ప్రపంచాన్ని మొత్తము శాసించే రీతిలో ఇశ్రాయేల్ రాజ్యాన్ని దేవుడు పెట్టినాడు. ఎందుకు? వాళ్ళు ఇటువంటి జీవన శైలిని కలిగి ఉన్నారు, ఇటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇశ్రాయేల్ రాజ్యము ఆ విధంగా ఆశీర్వదింపబడింది. సో నువ్వు నేను కూడా ఆ విధంగా ఆశీర్వదింపబడాలి అని అంటే ఈ విధమైనటువంటి ఉపవాస ప్రార్థనను అలవాటు చేసుకోవాలి. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఇచ్చేదను. సో యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఇచ్చేదని అంటే మనకు టైం లేదు, కానీ ఏంటి యాకోబు స్వాస్థ్యం అంటే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 9-14 వచనాల్లో ఉంటుంది. యాకోబు స్వాస్థ్యం ఏంటి? అలాంటి యాకోబు స్వాస్థ్యంలో దేవుడు నిన్ను ప్రవేశపెడతాడనమాట. అంటే నువ్వు భద్రంగా ఉంటావు, నువ్వు కాపాడుతావు, పాలతేనెలు ప్రవహించేటువంటి దేశంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అటువంటి ఉపవాస ప్రార్థన మన యొక్క జీవితంలో అలవాటు చేసుకొని ఈ యొక్క దేవుని యొక్క నిండైనటువంటి ఆశీర్వాదాలను మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఉన్నత స్థితిలో ఉండాలంటే ఉపవాస ప్రార్థన మనము అలవాటు చేసుకున్నాం. దేవుడు ఆ దిశగా మనందరినీ నడిపించి ఆశీర్వదించిన ఆమె.